సమాధానం చెప్పా. డెమోక్రటిక్ గా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అన్నదానికి ఈ 2 పదవుల విషయంలో గానీ మిగతా రాష్ట్ర పదవుల విషయంలో గానీ ఎక్కడ డెమోక్రటిక్ గా జరగలేదు అని చెప్తున్నా. డెమోక్రసీ గురించి మీ పార్టీ చెప్పడం కొంచెం కామెడీగా అరే మా పార్టీ గురించి మీరు చెప్పడం కాదు, మీరు మాట్లాడితే మీరు డెమోక్రటిక్ గా తెలుగుదేశం పార్టీలో జరగకపోయినా జరిగింది అని చెప్పి ప్రచారం చేయవద్దు అని చెప్తున్నా. డెమోక్రటిక్ గా మేము జరిగిందని మేము చెప్పలా, మీరు చెప్పారు. అడిగారు డెమోక్రటిక్ గా తెలుసుకోండి మా పార్టీలో ఏం జరుగుతుందో ప్రెసిడెంట్ గారు మేము అనేది మా ఇష్టం. కానీ పక్క పార్టీ గురించి మీరు మాట్లాడారు. ఎవరిని సలహా తీసుకొని గౌరవాధ్యక్ష పోస్ట్ నుంచి వైఎస్ విజయం తప్పించారు. వైఎస్ విజయం అని చెప్తారు. పార్టీ కార్యకర్తలు చెప్పారా? పార్టీ కార్యకర్తలు చేశారా? ఇప్పుడు అది పార్టీలోనే టీడీపీ డెమోక్రసీ గురించి టీడీపీ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు. టీడీపీ రాజకీయంగా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తాను నేను. చెప్పండి సమాధానం చెప్పండి. నేను అడిగిందని సమాధానం చెప్పండి. గతంలో అదే మహానాడులో నామినేషన్ వేసి చంద్రబాబు నాయుడు గారైనా మరొకళ్ళైనా ఒకే నామినేషన్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రెసిడెంట్ గా ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా ఎక్కడ నామినేషన్ పద్ధతి లేదు, ఎక్కడా కూడా మనం చూడలేదు. డైరెక్ట్ గా ప్రకటించుకున్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి. ఓకే ఓకే రమేష్ గారు ఇప్పుడు ఆ విషయాన్ని గిరిధర్ గారు వివరిస్తారు. ఓకే అసలు మీరు గిరిధర్ గారు మాట్లాడుకోవాలి కానీ మీకు అనలిస్ట్ అసలు గొడవలు. కార్తిక్ గారు 1 మినిట్. గిరిధర్ గారు కార్తిక్ గారు ఒక నిమిషం దానికి గిరిధర్ గారు ఆన్సర్ చేస్తారు. ఓకే మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు, అది చెప్పండి. రమేష్ గారు మాట్లాడదాం. కార్తిక్ గారు ఒక నిమిషం. గిరిధర్ గారు మీరు ఆన్సర్ చేయండి. రమేష్ గారు చాలా క్వశ్చన్స్ చేశారు, అది ఎనలిస్ట్ అని అడుగుతున్నారు కానీ దానికి మీరు ఆన్సర్ చేయండి. అసలు ఏంటి ఎలివేట్ చేయడానికి నెల్లూరులో ఇంత పెద్ద ఎత్తున వాహనాలు నిర్వహిస్తున్నారా, లేకపోతే రీజన్ ఏంటి? అసలు నెల్లూరులోనే నిర్వహించడానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు, అటు డైరెక్ట్ గా మేము అడుగుతున్నాం.